బ్యాక్ కనిపిస్తున్న టవర్స్ వచ్చేసరికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని రాయపూడి దగ్గర 10 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో అయితే వీటిని నిర్మించారు. ఇవి మొత్తం 12 టవర్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క టవర్ స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ ఉంటాయి. 12 టవర్లకు గాను 288 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి 3500 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇవ్వబోయే ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోరు. అలానే ఈ డోర్కి సంబంధించి చూడండి సెక్యూరిటీ సిస్టమ్ ఎలా అరేంజ్ చేశారో. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ఇందులో వీడియో అండ్ ఆడియో ద్వారా అయితే డోర్ అన్లాక్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మనం కంప్రెస్ చేస్తే అటుపక్క అనేది ఇంటిమేషన్ వెళ్తుంది. దానివల్ల అనేది ఎవరు వచ్చారు ఏంటి అనేది లోపల ఉండే వాళ్ళు చూసుకొని అయితే డోర్ అన్లాక్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము రండి. ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇదంతా కూడా ఆఫీస్ ఏరియా అనమాట. ఎమ్మెల్యే కానీ లోపల ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళు ఉండడానికి ఫస్ట్ రూమ్ అనమాట. ఇది ఎల్ షేప్ ఉంటుంది ఇదంతా. అలానే నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే ఆఫీస్ ఏరియా తర్వాత లివింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా కూడా లివింగ్ ఏరియా, చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ మొత్తం వుడ్ వర్క్ చేసేసి అయితే రెడీ చేసి ఉంచేశారు. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అనమాట. ఇదంతా ఈ పక్కన మనకి అటాచ్డ్ కిచెన్ కూడా ఉంటుంది. ఓపెన్ కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ అనమాట. కిచెన్ లో కూడా మనకి 2 సపరేట్ ఇచ్చారు. అది డ్రై కిచెన్ ఏరియా, ఇది వచ్చేసరికి వెట్ కిచెన్ ఏరియా. అలా ఇటు వచ్చేస్తే వాష్ ఏరియా కూడా ఇచ్చారు కిచెన్ కి అటాచ్డ్ గా. కిచెన్ పక్కనే పూజా రూమ్ ఉంది, చూద్దాం దీన్ని కూడా ఓపెన్ చేసి. పూజా రూమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మొత్తం 3 బెడ్రూమ్స్ వస్తాయి అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో మళ్ళీ టీవీ యూనిట్ కూడా ఉంటుంది. వార్డ్రోబ్స్ కూడా మొత్తం అంతా కంప్లీట్ చేస్తారు. ఐ థింక్ ఈ వీక్ లోనే ఎమ్మెల్యేస్ కి హ్యాండ్ అవుట్ చేసేస్తారనేసి అయితే మినిస్టర్ నారాయణ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది డ్రెస్సింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్ బెడ్రూమ్ కి డిఫరెన్స్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇంకేం ఉండదు, టీవీ యూనిట్ రాదనమాట. రిమైనింగ్ అంతా సేమే, కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. అలానే వార్డ్రోబ్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా అనేది కామన్ అండ్ అటాచ్డ్ టాయిలెట్. ఇప్పుడు నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ మాదిరే ఉంటుంది. వార్డ్రోబ్స్ కానీ అటాచ్డ్ బాత్ కానీ ఇవన్నీ కామన్. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ పక్కనే లివింగ్ ఏరియాకి ఆనుకొని అయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా ఆనుకొని అయితే ఒక బాల్కనీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మొత్తం కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉన్న మెయిన్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. ఏఎస్ టవర్స్ కానీ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కానీ ఇక్కడ అయితే వ్యూ లో కనిపిస్తాయి. చూసారు కదా ఫ్లాట్ అనేది ఎంత స్పేసియస్ గా ఉందో. మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది ఫ్లాట్ ఏరియా ఎంత ఉంటుంది ఏంటని. ఈ ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి 3500 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. మరికొద్ది రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల చిరునామా అయితే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కి అయితే మారనుంది.